ఈ నెల 21న విశాఖ మన్యం నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో గంజాయి తరలిస్తూ పారిపోయిన ముగ్గురిని కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వాహనాన్ని అదే రోజు కాకినాడ జిల్లా కృష్ణంపాలెం వద్ద పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. 29,23,000 విలువైన 384 కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేసేవారినే అవసరమైతే కాల్ చేస్తామని హెచ్చరించారు. రీసెంట్ గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో అదర్ స్టేట్స్ లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీమ్ ఫామ్ చేసి వెళ్లి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 కేజీస్ గాంజా వర్త్ అబౌట్ 20 lakhs సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్ గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. మేము కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. దసరా ఉత్సవాల సందర్భంగా కాకినాడ జిల్లా పెనుగుదురుకు చెందిన శ్రీ కౌ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ నిర్వాహకులు కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రసాద వితరణ చేశారు. 25 ఏళ్లుగా ప్రసాద వితరణ చేస్తున్నట్లు శ్రీ కౌ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ నిర్వాహకులు తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని భవిష్యత్తులోనూ ఇలాగే ప్రసాదాన్ని భక్తులకు అందిస్తామన్నారు. ఆవు దూడ బ్రాండ్ రైస్ తో మేము వ్యాపారం చేస్తున్నాం. అమ్మవారి దసరా నవరాత్రులు ఇక్కడికి చాలా ఘనంగా జరుగుతాయి. దుర్గాష్టమి రోజున మా రైస్ మిల్ తరపున మేము ప్రసాద వితరణ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం 10 క్వింటాలు పులిహార, 10 క్వింటాలు శనగలు ఇంచుమించు ఆ జనాన్ని బట్టి జరుగుతుంటది. ఆ అమ్మవారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఆ అమ్మవారి దయతో కాకినాడ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ పట్టణం వెలుస్తున్న శ్రీ రామలింగేశ్వర సమేత బాలా త్రిపుర సుందరి దేవి వారికి దసరా ఉత్సవాలు ఎప్పుడూ చాలా ఘనంగా చేస్తారు. భక్తులందరూ అమ్మవారంటే చాలా మహిమాన్వితమైన శక్తి గలవారని చెప్పి నమ్మిక. చాలా భక్తిపూర్వకంగా భక్తులందరూ దర్శించుకుని ఇక్కడ ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలంతా భక్తితో స్వీకరించి తాము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అమ్మవారు నమ్ముతుంటారు. గత 25 సంవత్సరాలుగా మా రైస్ మిల్ తరపున ప్రసాద వితరణ చేసే అవకాశం అమ్మవారు మాకు కలిగించింది. అది మహద్భాగ్యంగా మేము భావిస్తూ ఈ సేవను ఇలాగా కంటిన్యూ చేసే అవకాశం అమ్మవారు మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దయ వల్ల మేము ప్రతి సంవత్సరం ఈ దసరా వేడుకలకి ప్రసాదం ఒకరోజు పొద్దుట సాయంకాలం కూడా ప్రసాద వితరణ చేస్తున్నాము. ఇదంతా కూడా ఆ రామలింగేశ్వర స్వామి అమ్మవారి దయ కాబట్టి మేము ఇలా ప్రసాద వితరణ చేయగలుగుతున్నాము. అమ్మవారు అందరి మీద దయ చూపి అందరూ సుఖశాంతులతోటి చల్లగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.